రైట్, ఇక గాది సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐ నాగరాజు రిమాండ్ పొడిగించారు. ఆగస్టు 11 వరకు నాగరాజు రిమాండ్ న్యాయస్థానం పొడిగించింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. నెల రోజుల క్రితం సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలుసు. విజయవాడలోని సిఐ నాగరాజు విచారణకు నిన్ననే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్కు అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, నాగరాజుకు రిమాండ్ పొడిగించారు. సో తర్వాత ఈ కేసులు ఇంకెటువంటి టర్న్స్ తీసుకునే అవకాశం ఉంది? ఈ రిమాండ్లో మళ్ళీ అసలు కస్టడీకి తీసుకుంటారా నాగరాజుని? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అలాగే సిట్టు ఇక కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టబోతున్నారు. అయితే నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ తీర్పు కాపీ రావాలని చెప్పి సిట్ అధికారులు ఎదురు చూస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి ఏపీ ప్రభుత్వానికి ఆర్డర్ కాపీ వస్తుంది. ఆ తర్వాత సిట్ అధికారులు స్వాధీనం చేసుకొని ఎవరైతే సిఐ నాగరాజు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారో ఆయన్ని దాదాపుగా 20 రోజుల పాటు, వాస్తవానికి విజయవాడ కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు 8 రోజులు 10 రోజులు మాత్రమే కస్టడీకి అనుమతించింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం 20 రోజుల వరకు పూర్తి స్థాయిలో విచారణ చేసుకోవచ్చు, ఎక్కడైనా విచారణ చేయొచ్చు. అలాగే విచారణ సమయంలో పూర్తి స్థాయిలో ఆడియో వీడియో రికార్డ్ చేయాలి. అలాగే న్యాయవాది కావాలంటే దూరంగా ఉండి విచారణ చూడొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఒక చోట నుంచి మరో చాటికి తీసుకువెళ్లే సమయంలో ఎక్కడ కూడా వీడియో రికార్డింగ్ అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నాగరాజుకు సంబంధించి రిమాండ్ని ఆగస్టు 11 వరకు పెంచింది విజయవాడ కోర్టు. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎల్లుండి నుంచి ఆయన కస్టడీ తీసుకుని దాదాపుగా వారం నుంచి 10 రోజుల పాటు విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే సిట్ అధికారులకి కోర్టు తీర్పు అంటే కోర్టు ఆర్డర్ కాపీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నాగరాజు సంబంధించి కీలకమైన సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు శతవిధాల ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నాగరాజు ఇప్పటికే శతవిధాల రకరకాల ప్రయత్నాలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పి సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. విజయవాడ కోర్టులో తనకు రక్షణ కావాలని చెప్పి ఇట్లా రకరకాల పిటిషన్లు వేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తానికి అది వచ్చే నెల 11వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించారు. దీంట్లో మరి ఎటువంటి మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్